వివిధ శాఖల సమర్థత పెరిగేలా చూడాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిలో ఆర్టీజీఎస్ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్స్ పై సమీక్ష నిర్వహించారు సీఎం. గల్ఫ్ దేశాల్లోని తెలుగువారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్. వారిని తిరిగి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు పరిశీలించారు మంత్రి నారాయణ. బాణసంచా పేలుడు ఘటనలో పునరావృతం కాకుండా తమిళనాడులోని శివకాశి వెళ్లి స్టడీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఆర్టీజీఎస్ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ పై అమరావతిలో సమీక్ష నిర్వహించారు బాబు. వివిధ శాఖల సమర్థత పెరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. పెన్షన్ల పంపిణీలో లోటుపాట్లు తలెత్తే గ్రామాలు, వార్డులపై దృష్టి పెట్టాలన్నారు. దీపం సిలిండర్ల డెలివరీలో డబ్బులు వసూలు చేయకుండా చూడాలన్నారు. బస్టాండ్లలో సౌకర్యాలు, పొరుగు సేవలు మెరుగ్గా ఉండాలని సూచించారు. అన్ని బస్టాండ్లలోని రెస్ట్ రూమ్స్ లో మరమ్మతులు చేయించాలని ఆదేశించారు సీఎం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులను తక్షణమే సురక్షితంగా తీసుకురావాలన్నారు వైసీపీ చీఫ్ మాజీ సీఎం వైఎస్ జగన్. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఏపీకి చెందిన వేలాది మంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారని, యుద్ధం వల్ల అనిశ్చితి నెలకొనడంతో పాటు భద్రత కొరవడిందని చెప్పారు. పలు విమానాశ్రయాల్లో ఆంక్షలు, విమాన సర్వీసుల రద్దు వల్ల చాలా మంది ఎక్కడికక్కడే చిక్కుకుపోయారన్నారు. వారందరినీ ఇక్కడికి తీసుకురావడంలో ప్రభుత్వం చొరవ చూపాలని సర్కార్కు విజ్ఞప్తి చేశారు జగన్. ఏపీ రాజధాని ప్రాంతంలోని నేలపాడులో నిర్మిస్తున్న గెజిటెడ్ అధికారులు, గ్రూప్ 2 ఉద్యోగుల క్వార్టర్స్తో పాటు వివిధ నిర్మాణాల పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. పనులు ఆలస్యం చేస్తున్నారంటూ కాంట్రాక్ట్ సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు అందుకు తగిన విధంగా నిర్మాణ సంస్థలు పనిచేయాలన్నారు. చెయ్యలేకపోతే వెళ్లిపోవాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి. తెలంగాణలో పర్యటించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. వికారాబాద్లో జరిగిన తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ బలోపేతంపై కొత్త అధ్యక్షులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.